నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలోని బుద్ధ జయంతి పార్కులో మొక్క నాటిన ప్రధాని మోదీ పర్యావరణ పరిరక్షణకు సహకరించాలంటూ పిలుపు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ విజయం సాధించామన్న బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామంటూ హామీ. పాలకొల్లు ఎమ్మెల్యేగా నిమ్మల రామానాయుడు మూడోసారి ఘన విజయం. గాంధీ బొమ్మల సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి నివాళి. గెలుపొందిన జనసేన పార్టీ అభ్యర్థులను అభినందించిన పవన్ కళ్యాణ్ ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా పనిచేయాలంటూ పిలుపు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రకృతిని రక్షిస్తేనే జీవరాశుల మనుగడ సాధ్యమని అన్నారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని బుద్ధ జయంతి పార్కులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ కృషి చేయాలని కోరారు. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం ఆనందంగా ఉందని బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బీసీఎన్తో మాట్లాడుతూ నర్సాపురం పార్లమెంట్ చరిత్రలోనే ఇప్పటి వరకు రాని విధంగా తనకు మెజార్టీ రావడం ఆనందంగా ఉందని అన్నారు. నర్సాపురం నుంచి పోటీ చేసి గెలుపొందేందుకు కృషి చేసిన బీజేపీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. సామాన్య కార్యకర్తనే తనకు అఖండ విజయం దక్కిందని, 7 శాసనసభ్యుల సహకారంతో అత్యధిక మెజార్టీతో నెగ్గినట్టు తెలిపారు. జగన్ ఈ రాష్ట్రంలోని అన్ని శాఖలను నాశనం చేశారని, అందుకే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ఒక చేత్తో సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు ఇచ్చి మరో చేత్తో పన్నుల పేరుతో లాగేశారని ప్రజలు గుర్తించారని అన్నారు. అలాగే బీజేపీలో దశాబ్దాల పాటు అనేక పదవులు అధిరోహించారని, ఏ పదవి రాత్రికి రాత్రి రాలేదని అన్నారు. అదేవిధంగా తనను అణగదొక్కాలని చూసిన వారికి తగిన గుణపాఠం చెబుతానని, ఇప్పటి వరకు ఎంతో సహనంగా ఎదురు చూశానని అన్నారు. ప్రస్తుతం మనం నర్సాపురం పార్లమెంట్ నుండి అఖండ విజయం సాధించిన భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు అలియాస్ బీజేపీ వర్మ గారితో ఉన్నాం. ఆయనతో మాట్లాడుతున్నాం. వర్మ గారు నమస్కారం సార్. ముందుగా మీ విజయానికి మా బీసీఎన్ నుంచి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. సో చెప్పండి, అత్యధిక మెజారిటీతో నర్సాపురం పార్లమెంట్ నుండి విజయం సాధించారు. ఎలా ఉంది ఈ విజయం? ఒక అద్భుతమైనటువంటి విజయం ఇది. చెప్పలేనంత ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. నర్సాపూర్ పార్లమెంట్ చరిత్రలోనే 1952లో లోక్సభ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి రానటువంటి అత్యధిక మెజార్టీ ఈరోజు నాకు రావడం అంటే అది నేను చాలా గర్వపడతాను. ఈ సందర్భంలో నాకు పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి నా పార్టీకి రుణపడి ఉంటా. ఆ విధంగా ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీలు సాధించినటువంటి అతి కొద్ది నియోజకవర్గాల్లో నర్సాపురం ఒకటి. భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసినటువంటి 6 నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ వచ్చినటువంటి స్థానం నర్సాపురం పార్లమెంట్. అంటే ఈ రకమైనటువంటి అద్భుత విజయం ఒక సామాన్య కార్యకర్తకు వచ్చింది. ఈ సామాన్య కార్యకర్తకి ప్రజలు అండదండలు ఉన్నాయి కాబట్టి, ప్రజలతో కలిసి నేను గత 34 సంవత్సరాలుగా మమేకమై కలిసి పనిచేస్తున్నటువంటి పార్టీకి ఉన్నటువంటి నాయకత్వం నరేంద్ర మోడీ గారు, అలాగే ఈ రాష్ట్ర పార్టీ నాయకత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి నా శ్రేయాభిలాషులు పెద్దలు నాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి అసలు శ్రీనివాస వర్మ ఎన్నికకి పనిచేయడు,
అని ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి కుట్ర కొంతమంది పన్నినా కానీ ఆ వలలో పడకుండా 7 శాసనసభ అభ్యర్థులు నన్ను నమ్మారు, నాకు సహకరించారు. వారి సహకారం సమన్వయం కారణంగా నేను ఈ అద్భుతమైనటువంటి విజయాన్ని నర్సాపూర్ పార్లమెంటరీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లెక్కించదగ్గటువంటి విషయంగా మిగిలిపోతుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నాను. సార్, అదేవిధంగా అసెంబ్లీ స్థానాలకు వస్తే దాదాపు 5 జిల్లాల్లో కంప్లీట్గా క్వీన్ స్వీప్ అయిపోయింది. అలాగే వైనాట్ 175 అనే వైఎస్ఆర్సీపీ కేవలం 10 స్థానాలకు మాత్రమే పరిమితం అవగా కూటమి భారీగా 165 స్థానాలని గెలుచుకుంది. ఈ విజయాన్ని ఏ రకంగా చూస్తారు? ఇది జగన్ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేసింది అనేటువంటి విషయాన్ని ప్రజలు గుర్తించారు. రాష్ట్రంలో ఏ వ్యవస్థకి మినహాయింపు లేకుండా అన్ని వ్యవస్థలని సర్వనాశనం చేసి భవిష్యత్తులో కోలుకోని విధంగా చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. కేవలం సంక్షేమ పథకాల ఆధారంగానే ప్రజలు ఓట్లేస్తారు. అభివృద్ధితో నిమిత్తం లేదు. అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి స్థాయిని మించి అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలకి ఖర్చు పెట్టేస్తే వీరంతా మనకి ఎన్నికల్లో మద్దతుగా ఉంటారనేటువంటి ఒక ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. వాలంటీర్ల ఎదురుగా ఆధారంగా పెట్టుకుని ఎన్నికలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ప్రజలు గమనించారు. ఒక చేత్తో 1000 రూపాయలు ఇచ్చి రెండో చేత్తో 1000 రూపాయలు ఈ ప్రభుత్వం కొట్టేస్తుంది, కాబట్టి ఇటువంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి అని రాష్ట్రంలో ఎప్పుడు ఏ రకంగా అధికార పక్షంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఈ రకమైనటువంటి స్థాయి రాలా. మొట్టమొదటిసారిగా ఆ స్థాయికి దిగజారింది. దాదాపు 10 మంది అనుకుంటా, ఫైనల్గా 10 మంది. ఆ 10 మంది కూడా జగన్ గారిని లెక్క చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే నెగ్గినాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆవిడ ఇంకోడు. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ శాసనసభ్యుడికి ఏ మంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వలే. శాసనసభ్యుల్ని మంత్రుల్ని మనుషులుగా చూడలే. ఇవాళ ఆ శాసనసభ్యులు ఆయన గౌరవిస్తారని నేను అనుకోవట్లే. దాదాపు అసెంబ్లీలో ప్రతిపక్షం నిల్లు అనేటువంటి విషయం నేను చెప్తా ఉన్నాను. సార్, చివరిగా అత్యధిక మెజార్టీతో గెలిచిన వర్మ గారిని భవిష్యత్తులో ఎలాంటి ఉన్నత పదవుల్లో చూడబోతున్నాం? భవిష్యత్తులో ఉన్నత పదవి అంటే నా జీవితంలో నేను రాత్రికి రాత్రి నాకు ఏ పదవి రాలే. నేను విద్యార్థి సంఘాల్లో పనిచేసి భారతీయ జనతా పార్టీలో 2 స్థానాలు ఉన్నప్పుడు చేరి రాత్రింబావుడు నేను జాయిన్ అయినటువంటి 34 సంవత్సరాల్లో ఆర్గనైజేషన్తో నాకు ఒక్క గంట కూడా గ్యాప్ లేదు, ఒక రోజు కూడా గ్యాప్ లేదు. భారతీయ జనతా పార్టీలో నేను చేసినటువంటి పదవులు కూడా రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎవడో చేస్తుంటాడు. అంటే అంచెలుగా యువమోర్చా జిల్లా అధ్యక్షుడిగా, పట్టణ బీజేపీ అధ్యక్షుడిగా, పట్టణ బీజేపీ అధ్యక్షుడిగా, పట్టణ యువమోర్చా అధ్యక్షుడిగా, అదేవిధంగా బీజేపీ జిల్లా సెక్రటరీగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా ఉపాధ్యక్షుడిగా, పార్లమెంట్ కన్వీనర్గా, నేషనల్ కౌన్సిల్ మెంబర్గా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా, తర్వాత 9 సంవత్సరాలు దేశంలో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ 9 సంవత్సరాలు కంటిన్యూ అధ్యక్షుడు చేసినటువంటి దేశంలోనే పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా నన్ను అదనంగా 3 సంవత్సరాలు నన్ను కంటిన్యూ చేసింది పార్టీ మంచి కోసం. ఆ తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా గత 5 సంవత్సరాలుగా ఇదంతా నా కృషి ఆధారంగా వచ్చింది. ఏది రాత్రి రాల. ఈ పార్లమెంట్ సీట్ కూడా మీరు రాత్రి వచ్చింది అనుకుంటున్నారేమో. రాత్రి రాల. దీనికి ఒక చరిత్ర ఉంది. అది ఇప్పుడు చెప్పకూడదు. నేను టైం వచ్చినప్పుడు చెప్తా. నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్న వ్యక్తులకి సమాధానం చెప్తా. శ్రీనివాస్ వర్మకి సహనం ఎక్కువ, ఓపిక ఎక్కువ, కొంచెం మొహమాటం ఎక్కువ. కొమ్మని బరస్ట్ అవ్వడం, బరస్ట్ అయితే చాలా అసహ్యంగా ఉంటుంది. నాతో రాజకీయం చేయాలనుకునేటువంటి వ్యక్తులకి అసలైన రాజకీయం నేను చేస్తే ఎలాగుంటుందో దెబ్బ తిరిగిపోయే రాజకీయం నేను చూపెడతా. నాతో సమయంతో ఉంటే సమయంతో ఉంటా, కలిసి పనిచేస్తా. శ్రీనివాస్ వర్మతో అందరితో ఆడుకున్నట్టు ఆడుకోవాలంటే నేను రాజకీయం చేయడం మొదలెడితే ఇక్కడ ఎవడు మిగలనే విషయం చాలా స్పష్టంగా చెప్తాను. అది ఎందుకు చెప్పానో, ఎవరి కోసం చెప్పానో
మీకు భవిష్యత్తులో చెప్తాను. మనకున్న ఆలోచన, పట్టుదల, క్రమశిక్షణ ఇవన్నీ కూడా ఆయనలో మెండుగా ఉన్నాయనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఇతర క్యాండిడేట్ అనేటటువంటి పరిస్థితి అయితే ఇతరే క్యాండిడేట్ నరసాపురం పార్లమెంట్ జరిగింది. రాబోయేటటువంటి రోజుల్లో జనసేన యొక్క కార్యకర్తల యొక్క మద్దతుతో, తెలుగుదేశం యొక్క సహకారంతో, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈ ప్రాంతాన్ని అత్యద్భుతంగా దీన్ని తీర్చిదిద్దుతామని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. అలాగే జన సైనికులకి, వీర మహిళలకు, అలాగే తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా తల వంచి నమస్కరిస్తున్నాం ఈ విజయాన్ని మాకు అందించినందుకు. అలాగే ఈ మా వర్మ గారి నాయకత్వంలో ఎన్నడూ లేనటువంటి అభివృద్ధిని ఈ నియోజకవర్గంలో చేపెడతామని ఛాలెంజ్ చేస్తున్నాం. నన్ను ఎంతో ప్రేమగా అభిమానంగా చూసి ఒక చెల్లెల్లాగా ఆదరించి నన్ను కూడా భాగస్వామ్యం చేసుకోవడం, ఆ కుటుంబానికి, నా తమ్ముడు వర్మకి అందరికీ కూడా నా ధన్యవాదములు. మనం ఇంకా ఈ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేయడంలో ఒక సామాన్య కార్యకర్త అని ఒక రోజు మా వర్మ అన్నారు. ఈ రోజు తెలిసింది మన సామాన్య కార్యకర్త యొక్క సత్తా ఏంటో. అయినా మన శ్రీనివాస వర్మ గారు, మన బీజేపీ వర్మ గారిని మన నరసాపురం పార్లమెంట్ నుంచి మనం ఢిల్లీలో పార్లమెంట్ కి పంపించబోతున్నాం. అదే ఆ పార్లమెంట్ కూడా అత్యధిక మెజారిటీ, బీజేపీలో గెలిచిన ఎంపీలందరికన్నా అత్యధిక మెజారిటీతో, మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి కృషి వలన ఈ విజయం సాధ్యమైంది. మరొకసారి నా తరఫున, అలాగే బీజేపీ తరఫున, బీజేపీ రాష్ట్ర పార్టీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. ప్రకృతిని రక్షిస్తేనే జీవరాశుల మనుగడ సాధ్యమని కాకినాడ జిల్లా అటవీ శాఖ అధికారిని ఎస్ పరణి పేర్కొన్నారు. కాకినాడ రాజా ట్యాంక్ వివేకానంద పార్క్ శాఖ గ్రంథాలయంలో బుధవారం ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ, అటవీ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించారు. జూన్ 2వ తేదీన జిల్లా స్థాయిలో నిర్వహించిన పర్యావరణ పోటీల్లో విద్యార్థులకు ఈ కార్యక్రమంలో బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో 183 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, పర్యావరణ అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అటవీ శాఖ అధికారిని ఎస్ భరణి మాట్లాడుతూ వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని తెలిపారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కాకినాడ ఉప విద్యాశాఖ అధికారి కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త వై శివప్రసాద్, రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు గోపీకాస్ విశ్వనాథ్, కార్యదర్శి అరిగెల బాబీ, గ్రంథాలయ అధికారి మూలంపాక శ్రీనివాసరావు, జాతీయ బాలల సైనిక్ కాంగ్రెస్ జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు, ఎన్ వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే శుభాకాంక్షలు. ఈ రోజు ఇక్కడ ఎన్జీసీ నేషనల్ గ్రీన్ కార్ప్స్ వాళ్ళ కింద ఇక్కడ పిల్లలందరినీ చాలా కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు. ఫర్ ద పాస్ట్ 1 వీక్ జరుగుతుంది. పిల్లలందరినీ కలిసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళకి ఎన్విరాన్మెంట్ గురించి చాలా తెలుసుంది. మన కాకినాడ ఎన్విరాన్మెంట్ గురించి కూడా వాళ్ళకి మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది. బట్ ఆ నాలెడ్జ్ ని ఎలా రైట్ గా ఛానలైజ్ చేయాలి, మన ఎన్విరాన్మెంట్ ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఫ్యూచర్ జనరేషన్ కూడా మనం ఈ నేచర్ లో ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్క హ్యాపీనెస్ ని కూడా ఎలా ఎంజాయ్ చేయాలి, దానికి ఈ ఎన్విరాన్మెంట్ ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనేది గురించి పిల్లలతో మాట్లాడడం జరిగింది. అండ్ హ్యాపీ ఎన్విరాన్మెంట్ డే విషెస్ టు ఎవ్రీవన్. ఈ ఒక్క రోజు మాత్రం ప్లాంటింగ్ చెయ్యకుండా ఈ రోజు ప్లాంటింగ్ చేసిన ప్రతి ఒక్క చోట్లో కూడా నెక్స్ట్ 1 ఫుల్ ఇయర్ కి మెయింటైన్ చేయాలి అనేది మనం అందరు గుర్తుపెట్టుకుంటే ఈ ఎన్విరాన్మెంట్ డే అనేది చాలా సక్సెస్ గా అవుతుంది అప్పుడు. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.